హలో అందరికీ హ్యాపీ నవరాత్రి. సో డే 1 వచ్చేసి బాల త్రిపుర సుందరి కాబట్టి చాలా అద్భుతంగా మేమైతే అలంకరించాము. 2 జడలేసి చిన్న పాపలా తయారు చేసామన్నమాట అమ్మవారిని. చాలా అందంగా ఉండే అమ్మవారు లేత గులాబీ కలర్ చీర వేసుకొని. మా డాడీ వచ్చేసి గత 3 ఇయర్స్ నుంచి కండువా వేసుకుంటున్నాడు అనమాట. మళ్ళీ మాల అంటే చాలా నిష్టగా ఉండాలి కదా, మా డాడీ వర్క్ అటు ఇటు వెళ్తాడు, టైమింగ్స్ కుదరవని చెప్పేసి కండువా వేసుకున్నాడు. దాని తర్వాత పూజ అయిపోయాక మేమైతే భూమాత పూజ చేసాము. ఎందుకంటే మనం భూమిపైన టెంట్లు అవన్నీ వేస్తాం కదా, మళ్ళీ భూదేవికి అయితే కోపం రావద్దు కదా మన పైన అని చెప్పేసి భూమాత పూజ చేపిస్తాం. కొంతమంది కర్ర పూజ కూడా చేస్తారు, మేము భూమాత పూజ చేసేసాము. మేమైతే పూజ అయిపోయి ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత ఇంకా అమ్మవారి పాదాలు తయారు చేయడానికి ఇక్కడ నేను మా పిన్ని కలిసి చేస్తున్నాం అన్నమాట. ఏం లేదు గైస్, పసుపు ఇంకా వాటర్తోని మంచిగా నీట్గా ఒత్తుకొని పాదాలు షేప్ వచ్చేటట్టు మధ్యలో కొంచెం గ్యాప్ రావాలి. మా మమ్మీ ధూప్ స్టిక్ ఉంటుంది కదా, అగరబత్తి, దాంతో నెయిల్స్ లాగా చేసిందనమాట. టైంకి మాకు ఇయర్బడ్ లేకపోయేసరికి డిఐవై ఏం చేసిందంటే అగరబత్తి వెనుక సైడ్ కాటన్ని అలా పెట్టి పారాన్ని పెడుతుంది మా మమ్మీ. పారాన్ని పెట్టినాక లిటరల్గా అసలు కళ వచ్చేసింది అన్నమాట. ఎంత అందంగా ఉండేనో. ఆ పట్టీలు కూడా అసలు చాలా కరెక్ట్గా సెట్ అయిపోయినాయి పట్టీలు. ఇంకా మా మమ్మీ అయితే మెట్టలు డైరెక్ట్ పెట్టినట్టే పెట్టేసింది, స్టోన్స్ ఇట్లా డిజైన్స్ లాగా కాకుండా రియల్ మెట్టలే పెట్టేసింది మా మమ్మీ. ఇంకా పారాన్ని పెట్టినాక అసలు నాకైతే చాలా అందంగా అనిపించినాయి. ఏదో అట్రాక్షన్ లాగా అనిపించింది, అసలు షో స్టాపర్ లాగా. అక్కడ మండపంలో ఈ పాదాలు పెట్టినాక అసలు అందరూ వచ్చి మొక్కడం, దీన్ని ఫొటోస్ తీయడము, అసలు చాలా బాగా అనిపించింది మాకే. ఈ ఐడియా అయితే అసలు హైలైట్ అనిపించింది మాకు, నాది మా మమ్మీది ఐడియా. ఆ తర్వాత ఫస్ట్ డేనే ఆవులు వచ్చి ఇలా తిన్నాయి. నాకైతే చాలా అనిపించింది, గోమాత వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది.